ఆ కేసులో కూడా జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారి బెంచ్కే జగన్మోహన్ రెడ్డి, అందులో A2, ఆ కేసులో ఆయన A2 జగన్మోహన్ రెడ్డి, A1 ఏమో డ్రైవరు ఉన్నట్టు. సో నాకు క్వాష్ చేయమన్నాడు ఆ కేసుని, అది కూడా పిటిషన్ అలో అయ్యింది. ఆయనని విచారణ వాయిదా వేస్తూ ఆయన మీద ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు జగన్మోహన్ రెడ్డి గారి మీద అని కూడా అప్పుడు జడ్జి గారు ఆర్డర్ ప్రొనౌన్స్ చేశారు. అయితే ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే అసలు సింగయ్య మృతి విషయంలో జరుగుతున్న పరిణామాలు కొంత ఆసక్తికరంగా అనుమానాస్పదంగా కూడా కనపడుతున్నాయి. ఏంటవి అంటే, ఫస్ట్ ఏమో ఎవరో ఏదో వెహికల్ గుద్దింది అనుకున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో వెహికల్ గుద్దితేనే ఆయన రోడ్డు పక్కన పడి చనిపోయాడు అనుకున్నారు. తర్వాత వీడియోస్ బయటకు వచ్చాయి. ఎలా వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న, జగన్మోహన్ రెడ్డి చేయూపుతూ వెళుతున్న వాహనానికి రైట్ సైడ్ ఫ్రంట్ వీల్ కింద ఆయన పడితే అలాగా తోసుకెళ్ళిపోయింది వెహికల్. గాయాల పాలైన వాడిని పక్కకు లాగేసి ఆ కాన్వాయ్ వెళ్ళిపోయింది, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్ళిపోయింది. ఆ వ్యక్తిని తర్వాత అంబులెన్స్లో తీసుకెళ్లారు. అంబులెన్స్లో చనిపోయాడా, హాస్పిటల్కి వెళ్ళి చనిపోయాడా, ఇదంతా విచారణలో భాగంగా, దర్యాప్తులో భాగంగా జరుగుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, వెహికల్ కింద పడిన వ్యక్తిని వెంటనే జగన్మోహన్ రెడ్డి బాధ్యుడా కాదా అనేది ఒక ఆస్పెక్ట్, ఒక పార్శ్వం, ఒక అంశం. రెండవది, తన వెహికల్ కింద పడిపోయిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు తన వెహికల్లోనే తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు అనేది రెండో విషయం. అది కూడా చెయ్యని జగన్మోహన్ రెడ్డి పోనీ దగ్గరుండి ఏదన్నా ఇంకో వెహికల్లో పంపించాడా అంటే అది జరగలేదు. నంబర్ 3. నంబర్ 4, అసలు ఆ వ్యక్తే చనిపోనట్టు, ఎవరో చనిపోనట్టుగా బిహేవ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అయిపోయింది. తర్వాత ఆ వీడియో వచ్చినప్పుడు కొంతమంది వైసీపీ ప్రముఖులు, నాయకులు చాలా గొప్పగా మాట్లాడారు. అది ఒరిజినల్ వీడియో కాదు, దాన్ని మార్ఫింగ్ చేశారని, టైలర్డ్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసిన వీడియో అని రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు కొత్తగా ఏం తీసుకొచ్చారు? చనిపోయిన సింగయ్య భార్యని, కుటుంబ సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి పిలిపించుకుని అప్పుడు ప్రకటించిన 10 లక్షల ఆర్థిక సాయం ఏదో ఇప్పుడు ఇచ్చినట్టున్నారు. మొత్తం మీద పిలిపించుకుని పంపించాడు. పిలిపించుకుని ఏం చేశాడో మనకు తెలియదు, ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో మనకెలా తెలుస్తుంది, బయట వాళ్ళకి, అక్కడ వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఏం చేశాడో మనకు తెలియదు. ఆమె బయటకు వచ్చి జగనన్న మాకు కావాల్సిన వాడు, మా నాయకుడు, అది ఇది అని ఒక రాయి వేసిపోయింది. ఏంటది? అంబులెన్స్లోనే ఏదో చేశారని మాకు అనుమానంగా ఉంది అని ఆమె, చనిపోయిన వ్యక్తి యొక్క భార్య, అంబులెన్స్లోనే ఏదో చేశారనే అనుమానం మాకుంది అంటే అంబులెన్స్లోనే చంపేశారనే అనే అర్థం వచ్చేలాగా మాట్లాడింది. ఇది ఇంకో కొత్త కేసు. ఒకవేళ అంబులెన్స్లో చంపేశారని అనుమానంగా ఉందని మృతుడి భార్య అన్నారు కాబట్టి మరి దీని మీద కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. పోలీసులు మరి దర్యాప్తు చేస్తారా? చేయాల్సిన అవసరం అయితే ఉందేమో, ఒకటి. రెండోది, పక్కకు లాగేసినోడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కింద పడిన వ్యక్తిని పక్కకు లాగేసిన వాడు ఎవడు? ఎందుకు లాగేసి వెళ్ళిపోయారు? మూడవది, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసిన వీడియో, అది ఒరిజినల్ కాదన్నోడు ఎవడు? మూడోది. నాలుగవది, కారు కింద పడిన వ్యక్తిని అంబులెన్స్లో తీసుకెళ్లారు, అంబులెన్స్లో ఏదో చేశారని ఆమె అంటోంది అని అంటే కారు కింద పడిన మాట వాస్తవమే అని ఒప్పుకున్నట్టే కదా. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసిన వీడియో ఎలా అవుద్ది? కాదు. అంటే అది ఖచ్చితంగా కారు కిందే పడింది. జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడినట్టుగా వీడియోలు క్లియర్గా ఉంది. కాబట్టి కారు కింద పడినప్పుడు దాన్ని బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా లేదా అనేది రెండవది. కోర్టు ఆర్డర్లో డ్రైవర్తో పాటు ప్యాసింజర్ని ఎలాగ పెడతారు, సామాన్య ప్యాసింజర్లకు ఏం సంబంధం అనే కామెంట్ కూడా కోర్టు ఆర్డర్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి సామాన్య ప్యాసింజర్ ఎలా అవుతాడు? కాడు. మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, ఆయనే ర్యాలీ, ఆయనే బాధ్యుడు. మొత్తం అక్కడ జరిగే 3 చనిపోయారు ఆ ర్యాలీ, ఆ ప్రోగ్రాంలో. సో ఇలాంటి అంశాలన్నీ చూసినప్పుడు ఇది క్లియర్గా ఈ కేసులో A2గా ఉన్న వ్యక్తి సహజంగా ఒక కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తి ఆ కేసులో సాక్షులతో కానీ లేకపోతే
బాధితులతో కానీ నిందితుడు మాట్లాడకూడదు. ఇది జనరల్గా దాన్ని ఏమంటారు, జస్టిస్ అందరికీ ఉపయోగపడే ఒక న్యాయ సూత్రం. ఈయన ఇంటికి పిలిపించుకుని మాట్లాడాడు. కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఆయనకి పిలిపించుకుని మాట్లాడడానికి. ఇక్కడ కొంతమంది చాలా క్లియర్గా వెరీ లాజికల్ పాయింట్ ఏంటంటే, హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో పుష్ప 2 సినిమా అప్పుడు జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు సావు బతుకుల మధ్య హాస్పిటల్లో చేరితే అల్లు అర్జున్ వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి కోర్టు అంగీకరించలేదు. ఎందుకంటే నీ మీద కేసు ఉంది, నువ్వు నిందితుడివి, నువ్వు ఆ బాధితుల్ని కానీ సాక్షుల్ని కానీ పరామర్శించడానికి పలకరించడానికి వీల్లేదు అని కోర్టు నిలువరించింది. అల్లు అరవింద్ అండ్ వాళ్ళు వెళ్ళారు తప్ప అల్లు అర్జున్ వెళ్ళలా. మరి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఎలా పిలిపించుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి కేసులో A2గా ఉన్న వ్యక్తి ఎలా ఆ కుటుంబ సభ్యుల్ని పిలిపించుకున్నాడు? వాళ్ళని ప్రలోభ పెట్టి ఉండవచ్చు, డబ్బులతో ప్రలోభ పెట్టి ఉండవచ్చు, వాళ్ళని భయపెట్టి ఉండవచ్చు. ఇది పెద్ద కేసు కదా. కోర్టు ఏమన్నా పర్టికులర్గా పర్మిషన్ ఇచ్చిందా? నీ ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేసుకో అని? ఈయనకి ఏమన్నా వేరే వేరే సెక్షన్స్ ఉన్నాయా? ఇది కీలకమైన వ్యవహారం. దీని గురించి కూడా